మేము అరుణాచలం వెళ్ళేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. అవన్నీ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మళ్ళీ మన యామిని కార్ తీసుకొని అరుణాచలంకి బయలుదేరింటే కరెక్ట్ గా 63 కిలోమీటర్స్ అరుణాచలంకి ఉండగా మన కార్ టైర్ అయితే పేలింది చీకట్లో 3 గంటలకి. ఇంకా అంత రాత్రి ఏం చేయలేంలనేసి పొద్దునైతేనే వేరే టైర్ అయితే మన యామినికి ఫిక్స్ చేపించుకున్నాం. ఏమైందో తెలియదు కానీ కరెక్ట్ గా 25 కిలోమీటర్స్ వెళ్తానే మళ్ళా పీసులు అయిపోయింది ఇంకో కొత్త టైర్. నాకైతే ఫుల్ భయం వేసింది, కానీ అయ్యప్ప అయితే మాకు దారిలో ఎదురయ్యి చాలా హెల్ప్ చేశాడు మాకు. అలా శివుడు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ మేము ఇంకొక టైర్ తీసుకొని మా యామిని రెడీ చేసేసుకొని ఫైనల్ గా మనమైతే అరుణాచలంకి రీచ్ అయిపోయినాము. నైట్ అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలంటారు, కానీ మేమైతే అన్ని ఫైట్ చేసుకొని అరుణాచలంకి అయితే వచ్చేసినాం అనమాట. నాకు మా కాలేజ్ దగ్గర 100 రూపీస్ నోట్ దొరికింది. నేను ఇప్పుడు దాన్ని ఒక చిల్లర రూపంలో మార్చేసి గిరిది ప్రశ్నలు చేసేటప్పుడు అందరికి డబ్బులు పంచుకుంటా వెళ్ళాను. అలా వెళ్తా ఉంటే ఈ తెల్ల మనిషి ఎదురైనాడు. హాయ్ చెప్పిద్దామంటే నో అన్నాడు. ఇంకా ఆయన ఏమన్నా హీరో అనేసి నేను వదిలేసినాను. అది బా పోయొచ్చాం. సబ్స్క్రైబ్.